తెనాలిలోని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే లక్ష్యంతో ఉన్నత స్థితిలో ఉన్న ప్రముఖుల యొక్క జీవితాన్ని తెలియజేసే మోటివేట్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను మోటివేట్ చేసే లక్ష్యంతో పూర్వ విద్యార్థుల సంఘం తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీలతో విద్యార్థులను మోటివేట్ చేశారు. చదువు అనేది ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చునని ఆమె తెలియజేశారు. నేను జీఎస్టీ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నానంటే దీనికి కారణం చదివేనని చెప్పారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువుకి 10వ తరగతి మెట్టని చెప్పారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకుని భవిష్యత్తులో ముందుకు రావాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, అలాగే పూర్వ విద్యార్థుల సంఘం చెందిన తన్నీరు శివశంకర్రావు, కళ్యాణ్ మాస్టారు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కొంతమంది వ్యక్తుల సమూహంలో కూర్చున్నప్పుడు మేము ఆఫీసర్స్ భార్యలం, నువ్వు నార్మల్ అని ఒక మాట చాలా క్యాజువల్గా వాళ్ళు అన్నారు. కానీ నేను దాన్ని చాలా స్పోర్టివ్గా అట్ ద సేమ్ టైం నా జీవిత లక్ష్యంగా తీసుకున్నాను. ఏమని, వీళ్ళందరూ ఆఫీసర్ భార్యలు, నేనే ఆఫీసర్ని అయితే ఎలా ఉంటుంది? ఒకరోజు ఒక వ్యక్తి మాటని, ఆ మాటని తీసుకున్న నాకు మైండ్లో నేనే ఒక ఆఫీసర్ని అయితే అని కదిలించింది. ఇందాక ఏం చెప్పాను, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. మనం ఒకటి కనుక అనుకుంటే అది ఎలా సాధించాలి, అది ఏదైనా సరే, మంచి అయినా చెడ్డైనా ఏదైనా సరే, బ్రెయిన్ కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీడ్ చేసామనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఫస్ట్ పేజీలో రాసుకోవాలని చెప్పాను. దాన్ని మీరు పదే పదే చూస్తుంటే బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటుంది. ఓ నేను పలానా అవ్వాలి, నేను పలానా అవ్వాలి, నేను పలానా అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ అవ్వాలి అని మీరు ఏదైతే మీ ఇష్టాన్ని రాసుకుంటారో దానికి బ్రెయిన్ ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటుంది. దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. మీరు కూడా కష్టపడాలి, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పేసి మరి తెలియజేయడం లైవ్ ఎగ్జాంపుల్. మనం పుస్తకాల్లో చదువుకున్నది కాదు, మనం నిజ జీవితంలో మన ఎదురుగా మరి చూస్తున్నటువంటి ఉదాహరణతో కూడినటువంటి మరి వ్యక్తుల్ని మనం తీసుకొచ్చినట్లయితే మీరు కూడా ప్రేరణ, స్ఫూర్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్గా తీసుకుంటే మనం సాధించడానికి, మరి సాధించలేదంటే ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులందరూ కూడా. అంటే కొన్ని విషయాల్లో మనం కొద్దిగా అలసత్వం ఉంటాం, కొన్ని విషయాల్లో మనం అంతగా పట్టించుకోం. కానీ మీరు ఆరోగ్యంతో పాటు మీరు జరగబోయేటువంటి పరీక్షలను కూడా సీరియస్గా తీసుకొని మీరు చదివినట్లయితే ఆ ఇన్స్పిరేషన్ తోటి, అంటే దీన్ని మీకు ఇచ్చే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు.